కాన్స్టిపేషన్. ఇది చాలా ఆ రోజు వాళ్ళకి ఒక సుఖ విరోచనం అయితే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? ట్రూ. సో ఏమేమి కారణాలు ఉంటాయి, వాటిని ఒక న్యాచురల్ ప్రక్రియని నార్మలైజ్ చేసుకోవడానికి ఎలాంటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వాట్ ఆర్ ద సొల్యూషన్స్? సాధారణంగా మీరు ఎప్పుడైనా ఒక కాన్స్టిపేషన్ వచ్చిందా లేదా అని చెప్పాలంటే మీరు బేస్ లైన్ యాక్చువల్గా హెల్తీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వెళ్తున్నారు, దాని నుంచి ఏమైనా అబ్నార్మాలిటీ అవుతుందా లేదని చూడాలి. ఫస్ట్ పాయింట్. ఓకే. సాధారణంగా ఏంటంటే మనము వారంలో 3 సార్లు వెళ్ళినా అబ్నార్మల్ కాదు. 3 సార్లు కన్నా తక్కువ వెళ్తే వారంలో అది అబ్నార్మల్. సో మనకి బాడీకి సర్కేడియన్ రిథమ్స్ అంటాం, ఒక రిథమ్ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి పర్సను సేమ్ పాయింట్ అంటే సేమ్ టైమ్ ఆఫ్ ద డేలో మోషన్కి వెళ్తాడు. అవును. వెంటనే లేచిన వెంటనే ఒకడు వెళ్తాడు, లేదా ఒకడు కొంచెం వాటర్ తాగేకి వెళ్తాడు, లేదా ఒకటి గంట తర్వాత వెళ్తాడు, లేదా ఒకటి స్నానానికి ముందు వెళ్తాడు. ఒక ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటిదంటే సిట్టింగ్ పోస్చర్. ఇండియన్ స్టైల్ ఆఫ్ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు న్యాచురల్గా కూర్చున్నప్పుడు థైస్ 2 స్టమక్ మీదకి వస్తాయి. కింద కూర్చున్నప్పుడు యానల్ కెనాల్ ఓపెన్ అవుతుంది. అంటే మోషన్ పాస్ అవ్వడానికి చాలా న్యాచురల్ వే. ఈ వెస్ట్రన్ కామర్స్ చాలా మంది అంటే బెంచ్ మీద కూర్చున్నట్టు కాళ్ళు గాల్లో ఏలాడుతున్నాయి అనుకోండి, యూ కెనాట్ సపోర్ట్. అప్పుడు వాళ్ళకి టఫ్ ఉంటుంది. సో సిట్టింగ్ పోస్చర్ డిఫికల్ట్. తర్వాత మనకు మామూలుగా స్టూల్ బయటకు రావాలన్నా స్టూల్ వెయిట్ ఉందనుకోండి, ప్రాపర్గా అంటే ఫైబర్ ఉందనుకోండి, స్టూల్లోని వెయిట్ ఉందనుకోండి, మీరు వెళ్దాం అనుకోండి వెంటనే వచ్చేస్తుంది. అంటే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాలి. సో అది లేకపోయినా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా ఇది డిఫికల్ట్ అవుతుంది. థర్డ్, మీకు మామూలుగా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్ తక్కువ తీసుకున్నారు, మామూలుగా ఓవర్ డేలో తక్కువ వాటర్ తీసుకున్నారనుకోండి, పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్లో ఏం చేస్తుంది అంటే స్టూల్ ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది, స్టూల్ హార్డ్ చేసేస్తుంది. ఓకే. అదే మీరు ప్రాపర్గా హైడ్రేటెడ్గా అంటే సరిపడగా నీళ్ళు రోజుకి 3-4 లీటర్లు వాటర్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు స్టూల్లోని వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈజీగా సాఫ్ట్గా ఈజీగా బయటకు వచ్చేస్తుంది.